హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు అందిన వార్త టీడీపీ నాయకుడు అరెస్టు, తీవ్ర టెన్షన్లో చంద్రబాబు. అంటే ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. పోలీసులు వేధిస్తున్నారు, ఏమైనా జరగచ్చు అని సిబిఐ విచారణని బోండా ఉమా గారైతే అంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్పై రాయి దాడి ఘటన ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. తాజాగా ఈ రాయి దాడి ఘటన నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమామహేశ్వర్కు ప్రమేయం ఉందని సీట్ నిర్ధారించిందండి. సో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో జగన్పై రాయి దాడి ఘటనలో జరుగుతున్న పరిణామాలపై బోండా ఉమామహేశ్వర్ స్పందించారండి. నామినేషన్ వేసిన తనను పోలీసులు నిత్యం వేధిస్తూ ఉన్నారని, అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని బోండా ఉమ మండిపడ్డారు. నేరగాడి చేతుల్లో పోలీసులు కీలుబొమ్మలా మారి తనని ఇబ్బంది పెడుతున్నారని అయితే అన్నారు. ఇంకా ఎన్నికల సమయంలో వేధిస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమ అభిప్రాయం వ్యక్తం చేశారు. 100 మంది పోలీసులు తమ ఆఫీస్ చుట్టుముట్టారని, తమపైకి ఒక యుద్ధానికి వచ్చినట్లు వచ్చారని పోలీసులు ఈ విధంగా తెలపడం జరిగిందండి. బోండా ఉమామహేశ్వర్ గారు తనపై తప్పుడు కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని కూడా బోండా ఉమామహేశ్వరరావు ఈ విధంగా తెలపడం జరిగింది. సో ఇక వేముల సతీష్తో జడ్జి ముందు 164 స్టేట్మెంట్, 164 స్టేట్మెంట్ తీసుకుంటున్నారని, మా పేర్లు చెప్పమని సతీష్ పైన, ఆయన కుటుంబం పైన ఒత్తిడి చేస్తున్నారని, తమ మీద చంద్రబాబు మీద ఒత్తిడి పెంచడం కోసమే కాంతి రాణా ఈ విధంగా వడ్డేర కాలనీ వాసులను ఇబ్బంది పెడుతున్నారని, మహిళలను కూడా వేధిస్తున్నారని అయితే ఉమా పేర్కొన్నారండి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ చేసి ఏం చెప్తే అది పోలీసులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అయితే ఈ వ్యవహారంలో నిజంగా జగన్కు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ద్వారా విచారణ జరిపించాలి అని అయితే డిమాండ్ చేస్తున్నామని ఉమా గారు తెలిపారండి. ఇక దుర్గారావు ప్రాణాలతో ఉన్నాడా లేక వివేకానంద తరహాలో చంపేశారా అన్నది కూడా తెలియడం లేదని అయితే ఈ విధంగా బోండా ఉమామహేశ్వర్ గారు పేర్కొనడం జరిగింది.